నమస్తే అన్న పేచర్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ప్రభాస్ గారు వరుస పెట్టి సినిమాలో లైనప్ ఏదైతే ఉందో నా అన్స్టాపబుల్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన సినిమాలు వరుస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు, అన్ని పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు ఆడే సినిమాలు, అన్ని 1000 కోట్లు కొట్టే సినిమాలు అనమాట అవి. సో అలాంటి ప్రభాస్ గారు ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో కూడా ఒక సినిమా అయితే చేయబోతున్నారని అప్డేట్ అయితే వచ్చింది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి ఖచ్చితంగా అది కూడా కన్ఫర్మ్ అయినట్టే అప్డేట్. ఏంటంటే అనిరుద్ధ్ గారు అని తెలుస్తుంది. సో అనిరుద్ధ్ గారు కాంబినేషన్లో అనిరుద్ధ్ గారు, ప్రభాస్ గారు, లోకేష్ కనకరాజు గారు కాంబినేషన్లో అనిరుద్ధ్ గారు అయితే ఉంటే కనుక, ఏదైతే లోకేష్ కనకరాజు గారు అనిరుద్ధ్ గారు కాంబినేషన్లో విక్రమ్, లియో ఈ సినిమాలు అయితే వచ్చినాయి కదా, ఎంతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు కదా విక్రమ్లో కానీ లియోలో కానీ. అదేవిధంగా ఈ సినిమాకు కూడా ప్రభాస్ గారి సినిమాకు కూడా ఇవ్వబోతున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్, వీళ్ళిద్దరు ర్యాప్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో కనుక ప్రభాస్ గారు కంబైన్ అయితే వీళ్ళిద్దరు కాంబోలో సినిమా వస్తే మాత్రం అరాచకం అనమాట స్క్రీన్స్ మీద. ఎందుకంటే ప్రభాస్ గారు తీసుకున్న లైనప్ అసాధ్యం అనమాట. అన్ని సినిమాలు కూడా అరాచకం సృష్టించేదే థియేటర్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు రాజాసాబ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే షూటింగ్. దాని తర్వాత ఇప్పుడు స్పిరిట్ లుక్ టెస్ట్ అయితే జరిగింది. స్పిరిట్ ఒకటి లైనప్లో పెట్టుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు కల్కి 2 కూడా స్టార్ట్ అవబోతుంది. మనందరికీ తెలుసు అది కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కల్కి 2 ఎంత తొందరగా షూట్ చేస్తే అంత తొందరగా మనకి మూవీ అయితే వచ్చే సమ్మర్కి కానీ లేదంటే ఫెస్టివల్స్ కానీ వచ్చేయచ్చు, లేదంటే ఇంకొంచెం ప్రొలాంగ్ అవ్వచ్చు అనమాట. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నాగేశ్వరి గారి విజన్ అనేది నెక్స్ట్ లెవెల్ విజన్ అనమాట. సో ఆయన స్టోరీ తగ్గట్టుగానే తీసుకుంటారు కాబట్టి, ఒక యూనివర్స్ని కూడా క్రియేట్ చేశారు కాబట్టి కల్కి మీద కొంచెం టైం అయితే పడుతుంది. సో స్పిరిట్ కూడా మనకి సూపర్ కోప్ పోలీస్ రోల్ అయితే చేయబోతున్నారు కాబట్టి ప్రభాస్ ఫస్ట్ టైం. సో ప్రభాస్ గారు ఖచ్చితంగా ఈ సినిమాతో ఒక ట్రెండ్ అయితే సెట్ చేయబోతున్నారు పోలీస్ గెటప్లో. కానీ లుక్ టెస్ట్ అయితే జరిగిందనమాట. ఆ లుక్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా జరిగింది ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదైనా లుక్స్ పెడితే బాగుండేది. మనకి ఇంకా అలాంటి అప్డేట్స్ కానీ లుక్స్ కానీ రాలేదు కాబట్టి. పూజా ముహూర్తం కూడా జరగలేదు. ఆ పూజా ముహూర్తం కూడా మార్చిలో అయితే జరగబోతుందని టాక్ అయితే వస్తుంది. సో చూద్దాం. సో తర్వాత సలార్ 2 ఇవన్నీ కూడా వరుస పెట్టి ఉన్నాయి. ఎందుకంటే సలార్ 2 తర్వాత హోంబెలే ఫిలిమ్స్కి 3 సినిమాలు అయితే సైన్ చేశారు. అవి కూడా చేయాలి. తర్వాత ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో ఒక సినిమా అయితే రాబోతుంది అనమాట. సో లోకేష్ కనకరాజు గారు ఖచ్చితంగా ఆయన ఎల్సీలో లింక్ చేస్తారో ప్రభాస్ కానీ, లేదంటే విడిగా ఒక స్టాండర్డ్ ఫిలిం తీసి ఆయన ఒక సూపర్ డూపర్ హిట్ ఇస్తారో అనేది మనం చూడాలన్నమాట. బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ని ఏ విధంగా కూడా డౌన్ఫాల్ చేయకుండా నెక్స్ట్ లెవెల్లో పెట్టాలంటే ఖచ్చితంగా ప్రభాస్ గారి యొక్క లుక్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉండాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారు ఖచ్చితంగా సినిమాలు అనేవి వరుసపెట్టి లైనప్ ఏవైతే ఉన్నాయో అన్నీ యాక్షన్ మూవీస్ అనమాట. సో యాక్షన్ మూవీస్లో ఖచ్చితంగా మనకి ఏదైతే వరుసపెట్టి సలార్ కానీ లేదంటే కల్కి కానీ లేదంటే తర్వాత వచ్చే సినిమాలు కానీ, ఇప్పుడు లోకేష్ గారితో కూడా ఒక సినిమా ఖచ్చితంగా యాక్షన్ మూవీ అయి ఉంటుంది, కాన్సెప్ట్ మూవీ అయి ఉంటుంది. అది ఎల్సీలో జాయిన్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభాస్ గారు ఒక క్రూషియల్ రోల్ అయితే రాబోతుంది. సో చూద్దాం. మనకి ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్కి మ్యూజిక్ డైరెక్టర్ అయితే అనిరుద్ధ్ గారు అని తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే యాక్షన్ మూవీ అని కూడా తెలుస్తుంది. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎల్సీలో లింక్ చేస్తారా లేదంటే విడిగా స్టాండర్డ్ ఫిలిం తీసి ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేయబోతున్నారని మనకు తెలియాలి. పైగా స్టోరీ లైన్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఖచ్చితంగా అయితే యాక్షన్ మూవీయే. సో అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రభాస్ గారు, లోకేష్ గారు ఒక సినిమా అయితే రాబోతుంది. సో ఆ సినిమా అనేది మనకి ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే హీరోయిన్ ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు, ఇంకా ఆర్టిస్టులు ఎవరో తెలియదు కాబట్టి, టెక్నీషియన్స్ ఎవరో తెలియదు కాబట్టి చూద్దాం. ఫర్దర్గా ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి కనుక, ఆ మూవీ అప్డేట్స్ కూడా వస్తాయి కనుక తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ప్రభాస్ గారు వరుస పెట్టి షూటింగ్స్లో అయితే బిజీగా ఉన్నారు ఆయన. సో చూద్దాం. లోకేష్ గారితో చేస్తారు, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. సో చూద్దాం. మనకి ఇప్పటిదాకా మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఇప్పుడే కరెంట్ వచ్చింది. సో ఓవరాల్గా ఏంటంటే
మనకు ఖచ్చితంగా లోకేష్ గారు అయితే ఒక బెస్ట్ ఫిలిం అయితే ప్రభాస్ గారికి అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. హిందీలో ది బెస్ట్ కలెక్షన్ మేకర్ అయితే ఆయన. ఖచ్చితంగా కలెక్షన్స్ రాబట్టగలరు హిందీలో. దాంతోపాటు ప్రతి సినిమా కూడా ఈయన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అదర్ కంట్రీస్లో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయితే కొడుతున్నాయి అనమాట. సో అలాంటి సినిమాలు అయితే డిజైన్ చేస్తే కనుక లోకేష్ గారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ కానీ, ప్రభాస్ గారు ఫిలిమోగ్రఫీ కానీ. సో చూద్దాం, ఎందుకంటే మనకి డీటెయిల్స్ అనేవి వస్తే కనుక మంచి ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. ప్రభాస్ గారు మనకి ఏ విధంగా మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేశారో, పాన్ ఇండియా సినిమాలు, మంచి కాన్సెప్ట్ మూవీస్, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రావాలని కోరుకుందాం. సో ఇది ఓవరాల్గా ప్రభాస్ గారు, లోకేష్ గారు, అనిరుద్ధ్ గారు కాంబినేషన్లో సినిమా అయితే రాబోతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.